వెల్కమ్ టు 30 మినిట్స్. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. అభిమానులకు రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఇచ్చిన హింట్ ఇది. ఫ్యాన్స్ ఆ దిశగా రెడీ అయ్యారో లేదో కానీ తమిళ పార్టీలు మాత్రం తల ఎవరి మీద యుద్ధానికి రెడీ అయిపోయాయి. రజనీ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టకముందే అటాక్ మొదలుపెట్టేశాయి. నాన్ లోకల్ అస్త్రాన్ని సంధించాయి. సినీ హీరోగా జేజేలు కుట్టాం కదా అని రాజకీయాల వైపు చూస్తే మాత్రం సహించేది లేదంటున్నాయి. రజనీకాంత్ రాజకీయ జీవితాన్ని దహించే సత్తా స్థానికత సెగకు ఉందా? ఇదే ఇవాల్టి 30 మినిట్స్. என்னை வந்து நீங்க தான் தமிழரே ஆக்கிட்டீங்க. நான் பச்சை தமிழர். రజనీకాంత్ సొంత పార్టీ పెడతాడా? బీజేపీలో చేరతాడా? ఒకవైపు ఈ చర్చ జరుగుతున్న వేళ ఆపరేషన్ కబాలి మొదలు పెట్టేశాయి తమిళ పార్టీలు. రాజకీయాల్లోకి రాకముందే పాలిటిక్స్ ఎలా ఉంటాయో తలైవరకు రుచి చూపించేస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఏర్పడిన వాక్యూమ్ భర్తీ చేయడానికి పార్టీలన్నీ రకరకాల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దళపతి ఎంట్రీ ఇస్తే తమ పని అయిపోయినట్టే అన్న భయం తమిళ పార్టీలను వెంటాడుతోందా? తాజా రగడ వెనుక దాగి ఉన్న రహస్యం ఇదేనా? రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చారా? లేదు. రజనీకాంత్ సొంత పార్టీ పెడుతున్నట్టో ఏదైనా పార్టీలో చేరుతున్నట్టో ప్రకటించారా? అది లేదు. జస్ట్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న సంకేతాలు పంపారంతే. ఈ మాత్రం హింట్ చాలు సంతోషపడిపోవడానికి అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఈ మాత్రం హింట్ చాలు టార్గెట్ చేయడానికి అంటూ చెలరేగిపోతున్నాయి తమిళ సంఘాలు. సిల్వర్ స్క్రీన్ ను ఏలుతుంటే ఏలుకో, రాష్ట్రాన్ని మాత్రం ఏలడానికి వీల్లేదంటూ నాన్ లోకల్ అస్త్రాన్ని సంధించాయి. రజనీ రాజకీయాల్లోకి అడుగు పెడితే ఆయన్ను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి పార్టీలు ఎక్కుపెట్టే తొలి అస్త్రం స్థానికతే అంటూ కొద్ది రోజులుగా వస్తున్న విశ్లేషణలను 100% నిజం చేస్తున్నాయి తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు. ఇలా చూడండి, చెన్నైలోని రజనీకాంత్ ఇంటి ముందు భగ్గుమన్న ఈ నిరసన సెగలు చూడండి. తమిళయార్ మున్నేట్ర పడే అనే పార్టీ రజనీకాంత్ క్షమాపణలు చెప్పాలంటూ ఆయన ఇంటిని చుట్టుముట్టింది. ఇంతకీ దళపతి దేనికి సారీ చెప్పాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారో తెలుసా? ఇదిగో ఇది చూడండి. எனக்கு இப்போ வந்து 67 வயசு ஆகுது. 23 ஆண்டு தான் நான் கர்நாடகத்தில் இருந்தேன். மிச்ச 44 ஆண்டுகள் உங்க கூடவே வளர்ந்த கர்நாடகத்திலிருந்து ஒரு மராட்டியானோ ஒரு கன்னடக்காரனவோ நான் இங்க வந்திருந்தா கூட நீங்க என்னை ஆதரிச்சு அன்பு கொடுத்து பேரும் புகழும் பணம் எல்லாத்தையும் அள்ளி கொடுத்து என்னை வந்து நீங்க தான் தமிழனே ஆக்கிட்டீங்க. సో నా పచ్చ తమిళన్. వరుస అభిమానుల సమావేశాలు నిర్వహించిన రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం మీద సంకేతాలు ఇవ్వడం మాత్రమే కాదు, తాను పక్కా లోకల్ అని ప్రకటించారు. తనను తమిళుడు చేసింది తమిళ ప్రజలేని తేల్చి చెప్పారు. తమిళుడిని అని చెప్పుకునేందుకు రజనీకాంత్ క్షమాపణ చెప్పాలని, అప్పటిదాకా తమ పోరాటం ఆగదని తమిళయార్ మున్నేట్ర పడాయి అంటోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఫ్యాన్స్ నుంచి వస్తోంది. ఇప్పటిదాకా ఎన్నికల వేళ అనేక సార్లు రాజకీయ పార్టీలకు తన మద్దతు ప్రకటిస్తూ వచ్చారు కబాలి. ఎన్నడూ రజనీని స్థానికత కోణంలో ఈ స్థాయిలో ఎవ్వరూ టార్గెట్ చేయలేదు. ఇప్పుడే ఇలా జరగడానికి కారణం దళపతి కేంద్రంగా పార్టీలో నెలకొన్న ఆందోళనలే అంటున్నారు పరిశీలకులు. రజనీకాంత్ సంబంధించి ఆయనకి లోకల్ నాన్ లోకల్ అనేది వర్తిస్తుందని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఈ తమిళనాడు ప్రజలు ఆయన్ని ఒక దేవుడి కింద చూస్తున్నారు ఇంకా గత 15-20 సంవత్సరాలుగా. ఆయన అంటే ఎంజీఆర్ తర్వాత లేకపోతే జయలలిత తర్వాత అంతగా ఆరాధించిన వ్యక్తి తమిళనాడులో ఎవరన్నా ఉన్నారంటే అది రజనీకాంత్ మాత్రమే. తమిళ్ లాంగ్వేజ్ మీద ఉన్న కొంతమంది ఒక పర్టికులర్ చిన్న వర్గం తప్పితే మెజారిటీలో మాత్రం ఆయనకి ఎగనెస్ట్గా వస్తుందనే మాట మాత్రం మనం అనుకోవటం మన తప్పే. అనాడి ఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో స్తబ్దత నెలకొంది. ఈ వాక్యూమ్ ని భర్తీ చేసి పొలిటికల్ బెనిఫిట్స్ పొందడానికి ప్రతి పార్టీ కూడా వ్యూహరచన చేసుకుంటోంది. ఆ క్రమంలోనే రజనీకాంత్ కేంద్రంగా బీజేపీ పక్కా స్కెచ్ గీసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలున్నాయి.
ఏదో ఒక రకంగా పళనిస్వామి సర్కార్ డిజాల్వ్ అయ్యేలా చేసి 2018లో తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా ఒక ప్రచారం సాగుతోంది. కబాలీకి కాషాయ కండువా కప్పి ఎన్నికల బరిలోకి దించితే తమిళనాడులో అధికారం ఖాయమని కమలనాథులు గట్టిగా నమ్ముతున్నారు. ఇదంతా 2018లోనే జరిగిపోతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుంచి అధిక లోక్సభ స్థానాలు దక్కించుకోవచ్చన్నది వారి వ్యూహంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలకు మాత్రమే ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో రజనీకాంత్ బీజేపీలో చేరితే పెద్దగా ప్రయోజనం కనిపించదని భావిస్తే ఆయన సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. సొంత పార్టీ స్థాపించి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని పన్నీర్ సెల్వం వర్గాన్ని కలుపుకుని ఎన్నికలకు వెళ్లే స్కెచ్ కూడా సిద్ధం చేశారని తమిళనాడు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అటు రజనీకాంత్ కూడా యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఫ్యాన్స్ కి పిలుపునిచ్చి తాను పక్కా లోకల్ అని తేల్చి చెప్పేశారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రజనీ రాజకీయ ప్రవేశం మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కబాలీ వస్తే కాషాయ కండువా కప్పడం తమకు సంతోషమే కానీ ముందు ఆయన్ను రాజకీయాల్లోకి రానివ్వండి అంటూ అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ కి 67 ఏళ్లొచ్చేశాయి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎందుకొస్తారు? ఎప్పట్లానే దేవుడు ఆదేశిస్తే లాంటి డైలాగ్స్ చెబుతారని భావించిన పార్టీలన్నీ తాజా పరిణామాలతో ఉలిక్కిపడ్డాయి. రజనీ కేంద్రంగా ఏర్పడే పొలిటికల్ సునామీలో తమ భవిష్యత్తు ప్రయోజనాలన్నీ కొట్టుకుపోతాయన్న భయం అన్నాడీఎంకే, డీఎంకే నుంచి పీఎంకే లాంటి పార్టీలను కూడా వెంటాడుతోంది. దీంతో రాజకీయ బరిలోకి దిగక ముందే కబాలీ మీద ఎదురు దాడి మొదలైంది. అసలు నువ్వు తమిళనాడుకు ఏం చేశావంటూ నిన్నగాక మొన్న పీఎంకే మహిళా నేత ప్రశ్నిస్తే నేడు ఏకంగా రజనీకాంత్ ఇంటినే ముట్టడించే ప్రయత్నం జరిగింది. రజనీకాంత్ ఇంటి ముందు నిరసన తెలిపిన తమిళియార్ మున్నేట్రపడై ఆ రాష్ట్రంలో ఒక చిన్న పార్టీ కాబట్టి ఉనికి కోసం వాళ్లు వేసిన ఎత్తుగడగా దీన్ని భావించి లైట్ తీసుకోవడానికి వీల్లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రజనీ ఫీవర్ ప్రధాన పార్టీలను కూడా వెంటాడుతోంది. కబాలీ పొలిటికల్ స్క్రీన్ మీద అడుగు పెట్టేసరికి ఒక నెగటివ్ వెదర్ క్రియేట్ చేసే లక్ష్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నది అనలిస్టుల మాట. సో దళపతి సొంత పార్టీ పెట్టినా బీజేపీ నేతగా అవతరించినా ఆయన ముందున్న ఫస్ట్ టార్గెట్ నాన్ లోకల్ అస్త్రాన్ని తిప్పికొట్టడం. ఈ దిశగా రజనీకాంత్ ఎంత మేరకు సక్సెస్ అవుతారన్న దాని మీదనే ఆయన పొలిటికల్ కెరియర్ ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలపై స్పష్టత, అవగాహన ఉంది కాబట్టే నేను లోకల్ అని అభిమానుల సమావేశంలో రజనీ తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో రజనీకాంత్ స్థానికత కేంద్రంగా తమిళనాడులో మరింతగా సెగ రాజుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ సమస్యను నరసింహ ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తమిళ రాజకీయాల్లో స్థానికతకు పెద్దగా ప్రాధాన్యం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తమిళ పాలిటిక్స్ ను గతంలో శాసించిన వాళ్లు ఇప్పుడు శాసిస్తున్న వాళ్లు కూడా తమిళులు కాకపోవడమే అందుకు కారణం. మరి రజనీకాంత్ విషయంలో స్థానికత ప్రభావం చూపుతుందా? నాన్ లోకల్ అంటూ వేళ్లు చూపిన వాళ్లకు చుక్కలు చూపించేలా రాజకీయ సునామీని రజనీ సృష్టిస్తారా? ఇకపై తమిళనాటలో ఏం జరగబోతోంది? తమిళనాడు రాజకీయాలకు సినిమాకు విడదీయలేని సంబంధం ఉంది. అలానే తమిళ పాలిటిక్స్కు నాన్ లోకల్స్కు కూడా అంతే అవినాభావ సంబంధం ఉంది. ఒకరా ఇద్దరా తమిళ రాజకీయాలను ఏలినవారు, ఏలుతున్నవారు, బలంగా ఉనికిని చాటుకుంటున్నవారు అందరి మూలాలు మరో రాష్ట్రంలో ఉన్నవే. వారందరినీ తమిళ ప్రజలు ఆదరించారు, ఆదరిస్తున్నారు. మరి రజనీకాంత్ దగ్గరకు వచ్చేసరికి ఇంత వేడి ఎందుకు రాజుకుంటోంది? పైగా ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే. తమిళ ప్రజలకు ప్రాంతీయ అభిమానం కాస్త ఎక్కువే. ఎంతగా అంటే హిందీ భాషకు వ్యతిరేకంగా ద్రావిడ ఉద్యమాన్ని పరుగులు పెట్టించి తమిళంను హిందీ మింగేయకుండా కాపాడుకునేంత. ఆ క్రమంలో కొంతమంది తమిళులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలానే ఆ హిందీ వ్యతిరేక ఉద్యమమే తెలుగుతో సహా అనేక ప్రాంతీయ భాషలను హిందీ నుంచి కాపాడింది. ఇంతగా భాషా, సంస్కృతి లాంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే తమిళులు రాజకీయాల విషయానికొచ్చేసరికి అత్యంత భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చారు. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలను మాత్రమే ఆదరిస్తున్న తమిళ ప్రజలు అదే సమయంలో తమిళేతర నేతలకు కూడా జేజేలు కొడుతూ వస్తున్నారు. దశాబ్దాల పాటు తమిళనాడును ఏలుతోన్న నేతల మూలాలు పరిశీలిస్తే వారంతా తమిళనాడుకు వలస వచ్చిన వారే. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా రజనీకాంత్ను స్థానికత పేరుతో ఇంతగా ఎందుకు టార్గెట్ చేయడమంటే తమ అవకాశాలను రజనీ ఎక్కడ దూరం చేస్తారో అన్న ఆందోళనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే గ్రూపులుగా చీలిపోయింది. ప్రస్తుతానికి పవర్లో ఉన్న
భవిష్యత్తులో ఆ పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకుడు ఎవరన్న ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. ఈ పరిణామాలను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవాలని డీఎంకే వ్యూహరచన చేస్తోంది. రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే నిర్వీర్యమైపోతే 15 నుంచి 20 ఏళ్ల పాటు తమిళనాడును తామే ఏలతామని భావించే స్థాయిలో డీఎంకే భవిష్యత్తుపై కలలు కంటోంది. గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకే తాజా అసెంబ్లీలో తన ఉనికే లేకుండా చేసుకుంది. విజయకాంత్ పార్టీ మీద పూర్తిగా ఫోకస్ పెట్టడం లేదు. ఈ తరుణంలో డీఎంకే తర్వాత బలమైన పార్టీగా తామే అవతరిస్తామని పీఎంకే అంచనాలు వేసుకుంటోంది. ఇలా ఎవరికి వారు జయలలిత మరణం తర్వాత ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ ను భర్తీ చేసుకునే వ్యూహాలను రచిస్తుంటే ఎవరు ఊహించని విధంగా పొలిటికల్ ఎంట్రీపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు కబాలి. దీంతో రజనీని ఎదుర్కోవడానికి ఆపరేషన్ నాన్ లోకల్ మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సినిమా రంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, వృత్తిపరంగా ఏదైనా విద్యారంగం కానివ్వండి, ఏదైనా కానీ తమిళుల యొక్క వ్యాపారం కంటే కూడా మిగతా వాళ్ళ భాషల వారిలే ఇక్కడ డామినేట్ చేస్తూ వస్తున్నారు అనాది కాలంగా. అటువంటి సందర్భంలో మనం రాజకీయంగా విశ్లేషిస్తే తమిళనాడు రాష్ట్రంలో ముందుగా తెలుగువారు అయినటువంటి టంగుటూరు ప్రకాశ్ మొదలు కానివ్వనండి, ఓమంటూరు రామస్వామి రెడ్డి గారు కానివ్వండి, పిఎస్ కుమారస్వామి రాజా కానివ్వండి, వీళ్ళంతా కూడా తెలుగువారే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు. తమిళనాడు రాజకీయాలను శాసించిన వారందరి స్థానికతను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ద్రావిడ ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన అన్నాదురై తల్లి బంగారమ్మ. ఆమె చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుందని ఒక సందర్భంలో అన్నాదురై ప్రకటించారు. కరుణానిధితో విభేదించి అన్నాడీఎంకే స్థాపించి సీఎం ఎంజీఆర్ మలయాళి. ఎంజీఆర్ స్థానికతను ప్రశ్నిస్తూ కరుణానిధి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే కరుణానిధి కృష్ణా జిల్లా మువ్వ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటూ నాడు ఎంజీఆర్ ఎదురుదాడి చేశారు. ఇక ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పగ్గాలందుకొని పురచ్చి తలైవిగా అవతరించిన జయలలిత కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది డీఎండీకే. కెప్టెన్ గా తమిళ ప్రజల మనసును గెలుచుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్ తెలుగు మూలాలు కలిగిన వ్యక్తి అని, వారి ఇంట్లో ఇప్పటికీ తెలుగులో మాట్లాడుకుంటారని తమిళ వర్గాలు చెబుతుంటాయి. ఇక తమిళుల ప్రయోజనాల కోసం అత్యంత దూకుడుగా స్పందించే ఎండీఎంకే అధినేత వైగో తెలుగు వ్యక్తే. వైగో పూర్తి పేరు యలమంచిలి గోపాలకృష్ణ. ఇలా తమిళనాడు రాజకీయాలను శాసించిన నేతలు, శాసిస్తున్న నేతలు, బలంగా తమ ఉనికిని చాటుకుంటోన్న నేతలు అంతా నాన్ లోకల్ ఫ్లేవర్ కలిగిన వాళ్లే. వీరందరినీ తమిళ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాదు, పొలిటికల్ స్క్రీన్ మీద కూడా జేజేలు పలికారు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా రజనీకాంత్ను స్థానికత కోణంలో టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. కబాలి నాన్ లోకల్ అంటున్న వారి వ్యూహం ఫలిస్తుందా? రజనీ స్టామినాను స్థానికత సెగా ఏం చేయలేదా అన్న కోణాలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది అన్నా డీఎంకే. డీఎంకే నుండి మొదలు పెడితే చిన్న చితకా పార్టీలన్నింటికీ ఈ పరిణామం పెద్ద షాక్. అంతా అయిపోయింది అని అందరూ భావించిన వేళ జయలలిత హఠాత్తుగా మరణించారు. దీంతో ఒక్కసారిగా లెక్కలు మారాయి. భవిష్యత్తు కేంద్రంగా అన్ని పార్టీలు ఎన్నో కలలు కంటున్నాయి. కల్లలు చేస్తూ రజనీ రాజకీయ ఎంట్రీకి సై అంటున్నాడు. దళపతి వస్తే తమకేం మిగలదన్న ఆక్రోశమే లోకల్ నాన్ లోకల్ రగడకు కారణమా? తమిళనాడులో రాజకీయం అంటే అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకేనే. దశాబ్దాలుగా ఈ తరహాలో సాగిన ఎపిసోడ్కు జయలలిత మరణం తర్వాత ఫుల్ స్టాప్ పడింది. ఇకపై అన్నాడీఎంకేను దూకుడుగా నడిపించే నేతలు కనిపించడం లేదు. అదే సమయంలో అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. డీఎంకే, పీఎంకే లాంటి పార్టీలు తమ లెక్కలు తాము వేసుకుంటున్నాయి. తమిళనాడులో ప్రధాన పార్టీలు ఇవి మాత్రమే కాదు, అనేక చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి. అవి కూడా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కేంద్రంగా ఆందోళన చెందుతున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోతే డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2-5 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవచ్చని ఆశపడుతున్నాయి. ఈ ఆశలను అడియాసలు రజనీ రాజకీయాల కేంద్రంగా సానుకూల సిగ్నల్స్ ఇవ్వడంతో అలజడి రేగింది. తాజాగా రజనీకాంత్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసిన తమిళర్ మున్నేట్ర పడే పార్టీ కూడా అలాంటిదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమిళర్ మున్నేట్ర పడే పార్టీ తమిళనాడులో ఉనికిలేని పార్టీ. ఆ పార్టీ
అధ్యక్షురాలు విజయలక్ష్మి పల్లవరంలో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎండీఎంకే, సిపిఎం, సిపిఐ, డిఎండికే పార్టీతో కలిసి పోటీ చేశారు. ఆ తర్వాత వారితో విభేదించి కూటమి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి తమ ఉనికిని చాటేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రజనీ లోకల్ అంశం దొరకడంతో చెలరేగిపోయారు. గతంలో తమిళనాడులో వేరే రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు సినీ నటుల విగ్రహాలను తొలగించాలని ఉద్యమం చేశారు. అయితే తమిళనాడులో రజనీకాంత్కున్న ఇమేజ్, తమిళ రాజకీయాల్లో నాన్ లోకల్ నేతలకు ప్రజలు జైకొట్టిన తీరు గమనిస్తే స్థానికత అనే భావోద్వేగంతో రజనీకాంత్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దళపతి అభిమానులైతే ఆయన పొలిటికల్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో పాగా వేయాలంటే ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తోంది. అందుకు రజనీకాంతే సరైన వ్యక్తి అని వ్యూహరచన చేస్తోంది. తమిళనాడులో బలపడాలంటే రజనీకాంత్ను అడ్డుకోవడమే ఏకైక మార్గమని ప్రత్యర్థి పార్టీలు ఎత్తువేస్తున్నాయి. అందుకు నాన్ లోకల్ అస్త్రమే సరైందని భావిస్తున్నాయి. వీటన్నిటి మధ్య అసలైన పొలిటికల్ సునామీ ఎలా ఉంటుందో అతి త్వరలోనే చూపించడానికి రజనీకాంత్ రెడీ అవుతున్నారని ఆ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. నేను పక్కా లోకల్. రాజకీయ రంగ ప్రవేశానికి ముందే ఈ డైలాగ్ చెప్పేశాడు రజనీకాంత్. ఎందుకంటే పొలిటికల్ స్క్రీన్ పై తనకు ఎదురయ్యే తొలి సవాల్ అదేనని ఆయనకు తెలుసు. పక్కా లోకల్ కాదు, పక్క లోకల్ అంటూ కర్ణాటక వైపు వేలు చూపిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు. ఎందుకంటే రజనీ రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో వాటికి తెలుసు. ముందు ముందు స్థానికత సెగ తమిళ పాలిటిక్స్ ను ఇంకెంత వేడెక్కిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ 9.